హాయ్ రఘు. ఈ మధ్య నీ దీప ప్రణయ్ గారితో బాగా తిరుగుతుందట కదా, నాకు చెప్పకుండా పోతాంది. ఏమంటావు మీ దీప సంగతి? ప్లీజ్ శ్రీవర్షిని, దీప గురించి ప్రస్తుతానికైతే ఏం మాట్లాడకు. తను ఎందుకు అలా చేస్తుందో నాకు కొంచెం కూడా అర్థం కావట్లేదు. నేను తనని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను. తను ఎందుకు అలా ప్రవర్తిస్తుందో ఇంత కూడా తెలియదు నాకు. బహుశా మీ దీప ఆ ప్రణయ్ గారిని ప్రేమిస్తుందేమో. అసలు దీప అలా చేస్తుందంటవా శ్రీవర్షిని? తప్పకుండా దీప అలానే చేస్తుంది. ఎందుకంటే ఈ మధ్య చూస్తున్నాం కదా, ప్రియుడి కోసం భర్తను డ్రమ్ముల్లో, సూట్ కేసులో, ఫ్రిడ్జ్లో నూకడం చూసావు కదా. ఇలాంటి వార్తలు నువ్వు ఎప్పుడు వినలేదా? విన్నాను, బట్ దీప అలాంటిది కాదు అని అనిపిస్తుంది. ఎందుకంటే దీప నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఎందుకంటే తను అలా చెయ్యదు. దీప నేను చిన్నప్పటి నుంచి ప్రేమించుకుంటున్నాం. ఎందుకంటే తన మనస్తత్వం నాకు తెలుసు. అది నిజమే కావచ్చు, బట్ దీప ఇప్పుడు ప్రణయ్ గారితో తిరుగుతుంది కదా, దాని మీద నీ అభిప్రాయం ఏమిటి? కొంచెమైనా నీకు బాధ కలగడం లేదా? ఎందుకు అలా దిగులుగా ఉన్నావు? వెళ్ళు, వెళ్ళు. నీపై దీపకు నీపై ప్రేమ ఉన్నదో లేదో అడుగు. ఖచ్చితంగా తను నీకు సమాధానం చెప్పి తీరుతుంది. లేకపోతే తను అలానే ప్రణయ్ గారితో తిరుగుతూ నిన్ను అవాయిడ్ చేస్తూ ఉంటుంది. ప్లీజ్ వెళ్ళు రఘు, నీకోసం నేను ఇక్కడ ఎదురు చూస్తూ ఉంటాను. దీప నన్ను ఇలా వదిలేయడానికి కారణం నువ్వే శ్రీవర్షిని. ఆ ప్రణయ్ గారు నీ వెంట పడినప్పుడు నువ్వు గింత కూడా పట్టించుకోలేదు. నీకు ఆ ప్రణయ్ గారికి జోడి చాలా బాగుంటుంది. నువ్వు ఎందుకు అతనే రిజెక్ట్ చేసావో నాకు తెలియదు. నువ్వు రిజెక్ట్ చేయడం ద్వారానే వాడు దీప వెంట పడుతున్నాడు. ప్లీజ్ నువ్వు వెళ్ళి ఆ ప్రణయ్ గారిని నీ వైపు మలుచుకో. అప్పుడు నా దీప నాకు దక్కుతుంది. ప్లీజ్ అర్థం చేసుకో శ్రీవర్షిని. నువ్వు ప్రణయ్ ఇప్పుడు కలవడం నాకు ఇంపార్టెంట్. నీ వల్లనే నా దీప బతుకుతుంది, నాకు దగ్గర అవుతుంది. ప్లీజ్ వెళ్ళు, వెళ్ళి నీ ప్రణయ్ని నువ్వు కలువు. అవును రఘు, దీప ప్రణయ్ వీళ్ళిద్దరూ అలా తిరగడానికి కారణం నేనే కావాలని ప్రణయ్ని దూరం పెట్టాను. నేను ఇలా చేయకూడదు. నా వల్ల నువ్వు బాధపడుతున్నావు. ఇక నుంచి దీప నీకు దగ్గర అయ్యేలా చేస్తాను. నేను వెళ్తున్నాను ఇప్పుడే ప్రణయ్ కాడికి. జాగ్రత్త, ఆ ప్రణయ్ గారిని ఎమోషనల్ గా నువ్వు దూరం చేసుకో. ప్రణయ్కి ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వు. వస్తున్నా ప్రణయ్, నీ ప్రేమను తప్పకుండా అర్థం చేసుకుంటాను. ఈ ప్రణయ్ని ఇప్పుడు ఎక్కడాని వెతకాలి? దీపతోటే వెళ్ళుంటాడు. వాళ్ళిద్దరిని అలా ఊరికే వదిలేయకూడదు. నా వల్ల రఘు అండ్ దీప విడిపోతున్నారు. ఎలాగైనా వాళ్ళని కలపాలి. ఏంటి ఈ శ్రీవర్షిని ఇలా ఏడుస్తుంది? ఏమైంది తనకి? ఏమైంది శ్రీవర్షినవి? చాలా బాధపడుతున్నావు. ఏమైంది? జరిగింది కదా చెప్పు. ఏమైంది శ్రీవర్షిని? మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతావు. చెప్పు, ఏమైంది నీకు? ఎందుకంటే డల్గా ఉన్నావు? ఏం జరిగింది చెప్పు, ప్లీజ్ చెప్పు శ్రీవర్షిని. ఏమైందంటే ఏం చెప్పాలి కార్తిక్ నీకు నా బాధ? దీపారకు విడిపోయేలా ఉన్నారు, అందుకని నేను ఇంత బాధపడుతున్నాను. దీపారకు విడిపోవడం ఏంటి? నీకేమైనా పిచ్చా? వాళ్ళు చిన్నప్పటి నుంచి ప్రేమించుకున్నారు కదా, ఎందుకలా అంటున్నావు? వాళ్ళు ప్రేమించుకున్న మాట వాస్తవమే, కానీ వాళ్ళు అలా విడిపోవడానికి కారణం మాత్రం నేనే. ఎందుకంటే ఒకప్పుడు ప్రణయ్ నా వెంట పడ్డాడు, నేను అతన్ని రిజెక్ట్ చేశాను. ఇప్పుడు అతను పెళ్ళైన దీపాతో వెంట పడుతున్నాడు. అవునా? అదా అసలు కథ? అందుకే బాధపడుతున్నావా నువ్వు? అవును, ఎందుకంటే ఆ ప్రణయ్ని మళ్ళీ నేను నా వైపు మలుచుకుంటే ఆ దీప రఘు బాగుంటారు. దీప కూడా రఘుతో చాలా సంతోషంగా ఉంటుంది. ఏమంటావు కార్తిక్? నేను చెప్పింది నిజమేనా లేదా? నువ్వు చెప్పింది నిజమే శ్రీవర్షిని, కానీ ఇప్పుడు ఆ ప్రణయ్ అండ్ దీప డీప్ లవ్ లో ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు విడిపోతారంటావా? చెప్పు నువ్వే. తప్పకుండా విడిపోతారు, ఎందుకంటే నేను వాళ్ళ మధ్యలోకి వెళ్తాను. ఇదే మంచి అవకాశం నీకు. ఇప్పుడే నువ్వు నీ ప్రణయ్ని దక్కించుకోగలవు, లేకపోతే ఆ దీపారకు విడిపోతారు. అవును కార్తిక్, నువ్వు చెప్పింది నిజమే. ఇక నుంచి నేను ఆ దీప అండ్ ప్రణయ్ విడిపోవాలని ప్రయత్నిస్తాను. ఇక వెళ్ళు శ్రీవర్షిని, ఎందుకలా ఆలస్యం చేస్తావు? వెళ్ళి ఆ ప్రణయ్ని దీపాన్ని వెంటనే విడదయ్యి. అది నీ వల్లనే సాధ్యమవుతుంది. కార్తిక్, నాకు ఒక డౌట్ ఉంది. ఇప్పుడు ఆ ప్రణయ్ నన్ను యాక్సెప్ట్ చేస్తాడంటావా, లేకపోతే ఆ దీపాన్ని కావాలంటాడా? చెప్పు. తప్పకుండా యాక్సెప్ట్ చేస్తాడు శ్రీవర్షిని, ఎందుకంటే ఆ ప్రణయ్ దీప కన్నా ముందు నిన్నే ప్రేమించాడు కదా. తప్పకుండా నీ లవ్ ని యాక్సెప్ట్ చేస్తాడు, తప్పకుండా చేస్తాడు. వెళ్ళు, వెళ్ళి నీ ప్రేమని గెలిపించుకో శ్రీవర్షిని. అప్పుడు నువ్వేదో కారణం తప్పించుకున్నావు కదా, అది కంప్లీట్ అయిందని చెప్పు. వెళ్ళు, ఇంకెందుకు ఇక్కడ? వెళ్ళు, నువ్వు అంతకుముందు చెప్పిన కారణం చెప్పు. తప్పకుండా చెప్తాను కార్తిక్. అవును గాని కార్తిక్, నువ్వు ఆ దీప్తిని ప్రేమించిన విషయం నువ్వు చెప్పావా లేదా? ఎందుకు చెప్పలేదు?
ఓ అవన్నీ ఎందుకు ఇప్పుడు శ్రీవర్షిని, ముందైతే నువ్వు ఆ ప్రణయ్ కలవండి ప్లీజ్. మీరు కలిస్తే చూడాలని ఉంది. మీ జంట చాలా బాగుంటుంది. ఆ నల్లోడు నువ్వు తెలియదని ఎంత చక్కగా ఉంటారో చాలా ముచ్చటేస్తుంది తెలుసా. ఆ దీప్తి గురించి నాకు తన వెంట తిరిగి తిరిగి నాకు అలసొచ్చింది. చూసావా కార్తిక్, ఆ దీప్తిని నువ్వెంత ప్రేమగా పిలుస్తున్నావు. నువ్వు ఆ దీప్తి చాలా అందంగా ఉంటారు. మీ జోడీ అంటే చాలా బాగుంటుంది. ఏమంటావు చెప్పు కార్తిక్. నువ్వు అన్న మాటలు నిజమైతే బాగుండు శ్రీవర్షిని. ఆ దీప్తి ఏమో నన్ను అస్సలు పట్టించుకోదు. ఊకే వాళ్ళ పొంటి తిరగడానికే వెళ్తుంది. నువ్వైనా నన్ను అర్థం చేసుకున్నావు. థ్యాంక్స్ ఎందుకులే కార్తిక్. నువ్వు ఆ దీప్తి బాగుంటే చాలు, నాకదే నూరెళ్ళ పండుగ.